యాక్షన్. వరుస హిట్ అందుకుంటున్న ఎన్టీఆర్ కాస్త గ్యాప్ తీసుకుని దర్శకుడు బాబీ చెప్పిన కథను ఫైనల్ చేశాడు. ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఎలా ఇచ్చాడా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడనే న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఈసారి బాబీ ప్లాన్డ్ గా సినిమా తీస్తారనే నమ్మకం అభిమానుల్లో కలిగింది. ఈ చిత్రానికి జై లవకుశ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ గతంలో చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్ల కథను పోలి ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ముగ్గురు మొనగాళ్లలో చిరు పృథ్వీ అనే రౌడీ పాత్రలో, విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ గా, అలానే బ్రాహ్మణ యువకుడైన దత్తాత్రేయుడిగా నటించాడు. మాలో ఓ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో, అలానే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, ఓ బ్రాహ్మణ యువకుడిగా 3 పాత్రలు పోషించబోతున్నాడట. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర నటుడిగా ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే విషయాన్ని తేలాల్సి ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.